తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. అదే ప్రాజెక్ట్ మేఘాలయ. తలపతి విజయ్ వెండితెరను శాసించిన ఈ మాస్ హీరో తమిళనాడు సీఎం పీఠాన్ని అధిష్ఠించి కొన్ని రోజులు కూడా కాలేదు. అప్పుడే ఆయన కుర్చీ కూలేందుకు భారీ రాజకీయ కుట్ర తెరపైకొచ్చింది. టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలకు ఏకంగా 35 కోట్ల ఆఫర్ ఇచ్చారని వార్తలు షేర్ అవుతున్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకు అక్షరాల 35 కోట్ల ఆఫర్. విప్ను ధిక్కరించండి, ఓటింగ్లో ప్రభుత్వంపై తిరుగుబాటు చేయండి, విజయ్ సర్కార్ను పడగొట్టండి. ఇది ఈ సీక్రెట్ ఆపరేషన్ అసలు ప్లాన్. అసలు ఈ కుట్ర వెనుక ఉన్న ఆ మాస్టర్ మైండ్ ఎవరు? ఈ ఆపరేషన్కు మేఘాలయ అని పేరు ఎందుకు పెట్టారు? ఈ రాజకీయ రచ్చలో జర్నలిస్టుల పాత్ర ఏంటి? ఈ వీడియోలో ప్రాజెక్ట్ మేఘాలయను డీకోడ్ చేద్దాం. తమిళనాడు రాజకీయాల్లో భూకంపం సృష్టించిన ఈ కుట్ర వెలుగులోకి రావడానికి కారణం కృష్ణగిరి జిల్లా ఉత్తంగరై నియోజకవర్గం టీవీకే ఎమ్మెల్యే ఎన్ ఇళయరాజా. కొందరు వ్యక్తులు తనను సీక్రెట్గా కలిశారని, అసెంబ్లీలో జరిగే ఓటింగ్ సమయంలో పార్టీ విప్ను ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రలోభపెట్టారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం ఇళయరాజా మాత్రమే కాదు, సుమారు 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను టార్గెట్ చేసింది ఈ ముఠా. పార్టీ లైన్ దాటి ఓటు వేస్తే ఒక్కొక్కరికి 35 కోట్లు ఇస్తామని, భవిష్యత్తులో పొలిటికల్ సపోర్ట్ కూడా అందిస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చారట. ఈ ఆఫర్ని రిజెక్ట్ చేయడంతో ఎమ్మెల్యే కుటుంబానికి బెదిరింపులు కూడా మొదలయ్యాయని ఆరోపణలు వచ్చాయి. తమిళగా వెట్రి కగజం అంటే టీవీకే ప్రభుత్వాన్ని ఎలాగైనా కూల్చాలనే ఈ మైండ్ గేమ్ వెనుక ఒక పక్కా ప్లాన్ ఉంది. అదే ప్రాజెక్ట్ మేఘాలయ. ఈ పేరు ఎందుకు పెట్టారు? దీని వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు అనే దానిపై చెన్నై పోలీసులు డీప్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో సీన్లోకి ఎంటర్ అయిన చెన్నై పోలీసులు రంగంలోకి దిగారు. జూలై 17న జరిగిన మెరుపుదాడుల్లో ఒకేసారి 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో అత్యంత కీలకమైన వ్యక్తులు మాజీ డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ సన్నిహితుడు, కరూర్ డీఎంకే నేత కార్తి, అలాగే ఒక ఫైనాన్స్ కంపెనీ ఓనర్ రమేష్. ఈ ఆపరేషన్ను రన్ చేయడానికి ఒక ఒపీనియన్ పోల్ గ్రూప్ ఐపీడీఎస్, అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ను వాడుకున్నారు. ఈ సంస్థను నడుపుతున్న తిరునావక్కరసు అనే యూట్యూబర్ ఎమ్మెల్యేలకు 35 కోట్ల రూపాయలు డీల్ మాట్లాడడంలో కీ రోల్ ప్లే చేసినట్లు పోలీసులు కనిపెట్టారు. డబ్బుతో ప్రజాస్వామ్యాన్ని కొనాలనుకునే పొలిటికల్ బ్రోకర్లు ఒకవైపు, ఇప్పుడిప్పుడే పునాదులు వేసుకుంటున్న కొత్త ప్రభుత్వం మరోవైపు. ఈ పొలిటికల్ వార్లో గెలిచేది ఎవరు? ఈ కేసులో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే, ఒక ప్రముఖ వార్తా ఛానల్ పుతియా తలైమురైకి చెందిన జర్నలిస్ట్ విజయన్ ఎంట్రీ. ప్రధాన నిందితుడు తిరునావుక్కరసుతో విజయన్ నిరంతరం టచ్లో ఉన్నట్లు డిజిటల్ ఎవిడెన్స్ లభించాయి. జూలై 15, 16 తేదీల్లో జర్నలిస్ట్ విజయన్ను ట్రిప్లికన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు గంటల తరబడి విచారించారు. విజయన్ మొబైల్ నుండి ప్రాజెక్ట్ మేఘాలయకు సంబంధించిన కొన్ని సీక్రెట్ ఎంఎంఎస్లు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు అతని మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని సైబర్ క్రైమ్ టీమ్ ఫోరెన్సిక్ అనాలిసిస్ కోసం పంపించారు. జర్నలిస్ట్ను విచారించడంపై ప్రెస్ క్లబ్ మండిపడింది. ఇది పత్రికా స్వేచ్ఛను అణిచివేయడమే అని ఆరోపించింది. కానీ పోలీసులు మాత్రం చట్టం తాను పని తను చేసుకుపోతుందని, అన్ని లీగల్ ప్రొసీజర్స్లో ఫాలో అవుతున్నామని స్పష్టం చేశారు. ఈ ఇష్యూ కాస్త ఇప్పుడు తమిళనాడులో పొలిటికల్ మైలేజ్ కోసం పెద్ద యుద్ధంగా మారింది. డీఎంకే ఎంపీ కనెమొళి ఈ దర్యాప్తును తీవ్రంగా తప్పుబట్టారు. జర్నలిస్టులను, రాజకీయ ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేయడానికి టీవీకే ప్రభుత్వం పోలీసులను వాడుకుంటుందని ఫైర్ అయ్యారు. మరోవైపు ఈ కేసులో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్లను కూడా పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించారు. దీంతో డీఎంకే డిఫెన్స్లో పడింది. ఇవన్నీ పొలిటికల్ మోటివేటెడ్ ఆరోపణలని, చట్టపరంగానే బుద్ధి చెప్తామని డీఎంకే కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ మేఘాలయ ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. ఒక కొత్త ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చేందుకు 35 కోట్ల లంచాలు ఇచ్చారన్నది నిజమా, లేక కేవలం రాజకీయ ఆరోపణనేనా అనేది సైబర్ ఫోరెన్సిక్ రిపోర్ట్, అలాగే కోర్టు విచారణ తర్వాతే తేలాల్సి ఉంది. సినిమాలో విలన్లు ఒంటి చేత్తో తరిమికొట్టిన తలపతి విజయ్కు ఇటు రియల్ పాలిటిక్స్లో అసలైన విలన్లు ఎదురవుతున్నారు. ఈ పొలిటికల్ డ్రామాని ఛేదించి విజయ్ తన ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకుంటారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ సంచలన ప్రాజెక్ట్ మేఘాలయ కుట్రపై విజయ్ సర్కార్ తీసుకుంటున్న చర్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.